హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వారికి నివేదించే ప్రసాదం తయారీతో మీ ముందుకు వచ్చానండి. ఈ ప్రసాదం ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్డ్గా కొన్ని టిప్స్తో ఈ వీడియో చేశానండి. అలాగే కార్తీక మాసంలో చేసే పూజా విధానాల గురించి నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ పెడతానండి. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చూడగలరు. ఇక ప్రాసెస్ చూసేద్దామండి. ఒక ఇత్తడిగిని తీసుకున్నానండి. స్వామివారి ప్రసాదం అంటే మనం ఇత్తడి గిన్నెలో చేసుకోవడం చాలా మంచిది. అలాగే మనకి ఏంటంటే ప్రసాదం అనేది చక్కగా కుక్ అవుతుంది అనమాట, మందంగా ఉంటుంది కనుక ఇత్తడి గిన్నెలో అనేది ఆ రుచి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇత్తడి గిన్నెకి పసుపు బొట్లు అన్ని పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దాంట్లో నెయ్యి తీసుకోవాలండి. నెయ్యి ఈ ప్రసాదానికి కాస్త ఎక్కువే పడుతుంది. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే నెయ్యి వేసుకున్నానో ఆ కప్పుతో మళ్ళీ మరొక కప్పు లాస్ట్లో మళ్ళీ యాడ్ చేస్తామండి. నెయ్యి ఎక్కువగా వేస్తేనే ఈ ప్రసాదానికి స్పెషాలిటీ అనమాట. అంటే నెయ్యిలోనే మనకి రవ్వ బాగా ఫ్రై అవుతుంది కదండి, అప్పుడు ఆ రుచి చాలా బాగుంటుంది అనమాట. ఇందులో నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి అవి కూడా వేగిపోయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మిగిలిన ఆ నెయ్యిలోని ఒక కప్పు రవ్వ వేసి వేయించుకుంటున్నానండి. ఈ ప్రసాదం రుచి అనేది నెయ్యి ఎంత వేశారు, పంచదార ఎంత వేశారు అనే దానికన్నా ఆ నెయ్యిలో ఈ నూకని ఎంత బాగా వేయించారు అనే దాని మీద ఆధారపడి ఉందండి. ఏదో గబాలను వేయించి దించేయకూడదు. చిన్న మంట మీద కలుపుతూ దోరగా వేయించాలి. చక్కగా కమ్మని వాసన వస్తుంది, నూక విడివిడిలాడుతూ ఉంటుందన్నమాట. అంతవరకు బాగా వేయించుకుంటేనే ప్రసాదం చాలా బాగుంటుంది. ఒక కప్పు నూకకి 1.5 కప్పు పంచదార కానీ బెల్లం కానీ తీసుకోవాలండి. నేను 1 కప్పు పంచదార తీసుకున్నాను, 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. అయితే అదే కప్పుతో నేను నీళ్లు మెజర్ చేయాలి కనుక ఈ పంచదారని ఈ బెల్లాన్ని వేరేగా ఒక కప్పులో వేస్తున్నాను. మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట. నూక చక్కగా దోరగా వేగిపోయిందండి. దీన్ని తీసి వేరేగా ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. సేమ్ అదే గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు వేసుకున్నానండి. దీంట్లో పాలు కూడా కలుపుతాము, కానీ ముందే పాలు వేస్తే నూక అంతా పర్ఫెక్ట్గా విడివిడిలాడుతూ ఉడకదండి. కనుక ముందు నీళ్లు వేసి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 1 మినిట్కి అదేమవుతుందంటే నీళ్ళంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇంకా మనకు అప్పుడే నూక ఉడికిపోలేదు. సో అప్పుడు 2 కప్పుల పాలు వేసుకుంటున్నానండి. అంటే 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు 2 కప్పుల పాలు వేసాను అనమాట. అయితే కొత్తగా చేసే వాళ్ళ కోసం టిప్ చెప్తానని చెప్పాను కదండి. ఒక్కొక్కసారి కొన్ని రవ్వలకి నీళ్లు ఎక్కువగా అవసరం ఉండదండి. అంటే 1 కప్పు రవ్వ మీరు వేసే 2 కప్పుల నీళ్లతోటే లేదా 2 కప్పుల పాలతోటే మీరు ప్రసాదం చేసేయగలుగుతారు. నేనేంటి 4 కప్పులు చెప్పానని మీరు అనుకోవచ్చు. అది రవ్వ క్వాలిటీని బట్టి. కొన్ని రవ్వలు ఉంటాయి, అవేంటంటే ముతకగా ఉంటాయి, ఎక్కువగా నీటిని అబ్జార్బ్ చేస్తాయి అనమాట. సో అలాంటప్పుడు ఎక్కువగా నీరు పడుతుంది. అలాగే మీరు వండే పాత్ర మీరు నాన్ స్టిక్ వాడారనుకోండి, మీరు ఎంత తక్కువ నీళ్లు వేసినా మీరు ఎంతసేపు కుక్ చేస్తూ ఉన్నా అది పొడి పొడిలాడుతూ వస్తుంది, కానీ మాడడం ఉండదు. కనుక మీరేంటంటే ఇన్ని నీళ్ళు అవసరమా అని మీకు అనిపించవచ్చు. కనుక నేను ఇక్కడ ఇత్తడి గిన్నె తీసుకున్నాను. ఇత్తడి గిన్నెని బేస్ చేసి మీకు చెప్తున్నాను. మీ కళ్ళ ముందే వేసాను కదా, 1 కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్లు వేసాను. కానీ రవ్వ కంప్లీట్గా ఉడకక ముందే మనకి ఆ నీళ్ళన్నీ అయిపోయాయి కదా. అయితే మీకు డౌట్ రావచ్చు, ఒక్కొక్కసారి మనం వేసిన నీళ్లు పాలు సరిపోలేదు, ఇంకా కుక్ అవ్వలేదు, ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంకా పచ్చిగా ఉంటే ప్రసాదం బాగుండదు కదా, ఏం చేయాలని మీకు అనిపిస్తే మీరు మళ్ళీ మరొక కప్పుతో పాలు కానీ నీళ్లు కానీ కలపొచ్చు. కానీ చల్లటివి కలపకండి. పక్కన వేరే గిన్నెలో అదే కప్పుతో పాలు కానీ నీళ్లు కానీ మరిగించండి. బాగా వేడిగా అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఈ ప్రసాదంలో కలుపుకుంటూ వెయ్యండి. దానివల్ల ఏమవుతుందంటే చక్కగా మీకు ఈ ప్రసాదంలో ఆ నీళ్లు కానీ పాలు కానీ చక్కగా మిక్స్ అవుతాయి అనమాట. మీరు మళ్ళీ హ్యాపీగా అది కుక్ చేయగలుగుతారు. ఇది మీకు ఒక టిప్ కొత్త వాళ్ళకి. అందుకే నేను మీకు చేసి కూడా నేను చూపిస్తున్నాను. అంటే ఓవరాల్గా 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు 2 కప్పుల పాలు వేసానండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి జస్ట్ 1 మినిట్కి చిన్న మంట మీద కుక్ చేస్తూ మాటిమాటిగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు దగ్గరికి వచ్చి ఉంటుంది కదండి. అప్పుడు మనం ఈ పంచదార బెల్లం 1.5 కప్పు వేసాను కదండి, నేను 2 కలిపి వేసుకున్నాను. మీరు షుగర్ కానీ బెల్లం కానీ ఏదన్నా వేయచ్చు. మీ టేస్ట్కి అనుగుణంగా మీరు 2 కప్పులన్నా కూడా వేసుకోవచ్చు. కానీ నేను చెప్పింది ఆ స్వీట్ టేస్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఆ బెల్లం పంచదార వేసేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి చిన్న మంట మీద పెడితే మనకి దగ్గరగా వచ్చిన ప్రసాదం మళ్ళీ లూజ్ అవుతుందండి. ఎందుకంటే పంచదార బెల్లం కరుగుతుంది కదా, మళ్ళీ ఆ బెల్లం పంచదారతో పాటు ఈ నూక కుక్ అవుతుంది అనమాట. మళ్ళీ దగ్గరికి వచ్చిన తర్వాత యాలకుల పొడి కూడా వేసేసుకోవాలండి. ఆ తర్వాత 1 మినిట్ మూత పెట్టి చిన్న మంట మీద ఉంచేస్తే చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇదేంటంటే మనకి ఇత్తడిలో చేసి పెట్టి మనం ప్రసాదం పూజ అంతా అయినప్పటికీ వేడి చల్లారుతుంది. అలాగే అది కొంచెం గట్టి పడుతుంది అనమాట. అయితే మీరు స్టార్టింగ్లో నేను నెయ్యి వేసాను కదా నూక వేయించడానికి, ఆ తర్వాత నెయ్యి వేయలేదు. కానీ స్టవ్ కట్టేసాక మాత్రం
మళ్ళీ ఏ కప్పుతో నెయ్యి వేసానో అదే కప్పుతో నెయ్యి మళ్ళీ వేసానండి. ఆల్రెడీ వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి చక్కగా మూత పెట్టేశారనుకోండి, నెయ్యి వేసాక వెంటనే మీరు కలిపికండి. అలా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి మూత పెట్టి పెట్టేయండి. మన పూజ అమర్చుకోవడం, పూజ అవ్వడం అంతా అయిపోయి లాస్ట్లో స్వామివారికి నైవేద్యం నివేదించినప్పుడు మూత తెరిచి చూసినప్పటికీ చక్కగా మంచి నెయ్యి వాసనతో చక్కగా ప్రసాదం చాలా బాగా ఉంటుందన్నమాట. కొత్త వాళ్ళ కోసం స్పెషల్గా నేను చేశాను ఈ వీడియో. ఓకే అండి, మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎల్లుండి ద్వాదశి భోజనం చేస్తాం కదండి, అందులో ఉసిరికాయ పచ్చడి తినొచ్చా లేదా అనేది ఒక వీడియో నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందండి, తప్పనిసరిగా ఆ వీడియో చూడండి. నేను ఇంపార్టెంట్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ద్వాదశి భోజనంలో ఉసిరికాయ పచ్చడి చాలా ఫాస్ట్గా టేస్టీగా ఎలా చేయాలి, అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది రేపు అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. రేపు ఉపవాసం ఉంటాం కదండి, ఎల్లుండి మనం ఫాస్ట్గా వండుకుంటే మనం ద్వాదశి గడియల్లో ఆ భోజనం కూడా చేయగలుగుతాం. కనుక ఈ పచ్చడి అనేది పెద్దగా కష్టపడకుండా ఈజీ ప్రాసెస్ అనేది రేపు అప్లోడ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ ఉసిరికాయ పీకిల్స్ నేను చాలా పెట్టానండి, రేపు పెట్టేది ఇంకొక వెరైటీ అనమాట. చాలా ఫాస్ట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోతుంది. ఓకే అండి, ప్రసాదం రెసిపీ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, కానీ రేపు ఏకాదశి కనుక మీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో పోస్ట్ చేస్తున్నాను. ఉంటానండి, ఇప్పటికే బాగా లేట్ అయింది, నాకు కూడా చాలా పనులు ఉన్నాయి. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. నమస్తే, గుడ్ నైట్.